హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం పెసర పునుగుల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెసరపప్పు తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని దానికి సరిపడినన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఒక 2 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దాని నిండా నూనె పోసుకొని ఇదంతా మనం మనకి ఎంత నచ్చితే అంత సైజులో పునుగులు వేసుకోవచ్చు అనమాట. అవి బాగా కాలనిచ్చి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అవి ముదురు ఎరుపు రంగు రానిచ్చి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇలాగనమాట. ఇది నేను కొంచెం పెద్ద సైజు వేసుకుంటున్నాను, కర్రీ చేసుకోవాలి కాబట్టి. మీరు కొంచెం చిన్న సైజు కూడా చేసుకోవచ్చు. ఇవి మనం తినవచ్చు, విడిగా కూడా తినవచ్చు, వీటిని మనం కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇవి తినటానికి వాడచ్చు. తర్వాత టమాటా ముక్కలు తీసుకొని ఉల్లిపాయలు కూడా కోసుకొని పచ్చిమిర్చి కోసుకొని ఒక బాండీ తీసుకొని నూనె వేసి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం చింతపులుసు పోసుకొని మనం వేసుకున్న పెసర పునుగులు కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసుకొని తీసుకుంటే ఫైనల్గా పెసర పునుగుల కూర రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.